జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. ఒక సామెత హిందీలో ఉంది, జమీ బేచు జవా బేచు. ఒక వేశ్య చెప్తుంది, జమీ బేచు జవా బేచు మकी बेचूं मका बेचो, मैंने तो जवानी बेची चंद लम्हों को टालने के लिए, लेकिन लोगों ने तो खुदा को बेचा अपने मतलब निकालने के लिए. అంటే ఆ వేశ్య ఏమంటది, నేను ఏదో నా శరీరం అమ్ముకుంటా, ఎవరికో ఒక 2 నిమిషాలకి ఆనందం అవుతుంది అని. అయితే నాకింట వీళ్ళు దుర్మార్గులు ధర్మం పేరు మీద, దేవుని పేరు మీద దేవుణ్ణి అమ్మేస్తారు వాళ్ళ స్వార్థం కొరకు. కాబట్టి వాళ్ళకింటే నేనెంతో నయము అని ఆ వేశ్య చెప్పే మాటలు. దీని ఉద్దేశం, ఇంటెన్షన్ వేరే. అంటే భగవంతుని మోస చేయడము, భగవంతుని పేరు మీద ద్రోహం చేయడము, ఇవన్నీ వేశ్య తప్పు అని చెప్పేదానికి ఇది ఒక సామెత. ఒకరోజు ఒక గ్రామంలో ఒక దేవస్థానం ఉంటుంది. కథ, కాల్పనిక కథ. ఒక పూజారి పండితుడు ఉంటాడు. 24 గంటలు దేవుడు, పూజ పునస్కారాలు, ధర్మాచరణలు, ఆర్తి, భజన, ఇవే దాంట్లోనే ఆయన జీవితం. కొంత దూరంలోనే ఒక వేశ్య ఉంటుంది. ఆమె తన శరీరం ఒళ్ళు అమ్ముకుంటుంది. అక్కడ నృత్యాలు, మద్యపానం తాగడము, రాత్రంతా గ్రాహకులు రావడము, ఇవన్నీ ఆమె నిత్య కృత్యాలు. ఇక్కడంతా ధార్మిక కార్యక్రమాలు, ఇక్కడ అధర్మ కార్యక్రమాలు, ఇక్కడంతా మంచి కార్యక్రమాలు, ఇక్కడ చెడు కార్యక్రమాలు. కాకతాళీయంగా వాళ్ళిద్దరూ ఒకటే రోజు చనిపోతారంట. ఇది కాల్పనిక కథ. ఒకటే రోజు చనిపోతే యమధర్మరాజు ఇద్దరిని తీసుకుని పోతుంటే ఆయన చూసి చెప్తాడంట, భటులు, యమభటులు, పండితులు, మీకు నరకం ప్రాప్తి అయింది, ఈ వేశ్యకి స్వర్గప్రాప్తి అయింది. పండితుల కోపం, నేను 24 గంటలు దేవుడు, పూజ, ధర్మ, జపం, తపం, ధ్యానం చేస్తూ ఉండేవాడిని, నాకే నరకం అంటారా? ఆయమ్మ వేశ్య, ఆ మందితో అడ్డతో పట్టిస్తుంది, తాగుతుంది, నృత్యం చేస్తుంది, అన్ని చెడు పనులు చేస్తుంది, ఆమెకి స్వర్గం ఎట్లయితుంది? అవును, అది కారాదు, ఎందుకో చీటీలు అయితే ఎట్లే రాసిండ్రు. పదండి చిత్రగుప్తుని దగ్గర పోదాం. ఇద్దరు చిత్రగుప్తుని దగ్గరికి పోతారంట. పోయి అడుగుతారు అక్కడ, స్వామి ఏమిది అన్యాయం? ఆయన కూడా ఫస్ట్లో అయ్యో ఇట్లా కారాదే, పండితులకు స్వర్గం కావాలి, ఆయమ్మకి నరకం కావాలి, ఇది ఎట్లా అయింది చూస్తా అని చూస్తాడంట. చూస్తే ఆయన చెప్తున్న మాటలు చిత్రగుప్తుడు, లేదు స్వామి మీకు నరకమే ఖచ్చితంగా, ఆమెకి స్వర్గమే. ఎందుకో ఎట్లా అంటే దీని వెనుక ఉన్న కథ చెప్తా స్వామి. మీరు దేవం పూజం చేసేది, మడి, ఆచారాలు, భజనలు, జపము, తపము చేసేది అన్నీ వాస్తవం. అయితే మీరు రోజు ఆలోచించేవాళ్ళు, ఆమె దగ్గర సాయంత్రం నృత్యాలు జరుగుతుంది, మద్యపానం తాగుతారు, మజా చేస్తారు, ఆనందం ఉంటుంది అక్కడ. నా మిత్రులు కొందరు అక్కడికి పోతారు, నేనేమో అక్కడ పోతే మంది నన్ను పోయి తిడతారు, ఏం అయ్యగారు ఇక్కడికి వచ్చినారని. నేను అక్కడ పోలేను, పరిస్థితి ఇట్లా ఉంది, వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు, నేనేమో పూజ చేస్తున్నా, దేవుడు ఉండడో లేదో ఎవరికి తెలుసు, ఏదో ఒకటి అంటింది మా తాత నుంచి నడిచిందని ఏదో చేసుకుంటూ వస్తున్నా, నా కర్మేం ఇట్లా అయిపోయా అని మీరు ఆమె గురించి ఆలోచించేవాళ్ళు. ఎప్పటికీ ఆయమ్మ రోజు ఆలోచించేది, దేవుడా, భగవంతుడా, నన్ను ఈ పాపకర్మ నుంచి తప్పించు స్వామి, నాకు జన్మము అంటే ఇంకోటి ఉంటే నీ గుడి కాడ ఒక రాయి చెయ్యి, మట్టి చెయ్యి, ధూళు చెయ్యి, ఒక చిన్న గడ్డి పుల్ల చెయ్యి, నాకే ఈ జన్మం వద్దు స్వామి, ఇలాంటి నరక జన్మం వద్దు స్వామి అని రోజు ఆ కర్మ చేస్తూ చేస్తూ భగవంతుని తలుచుకుని ఉండేది. ఆమె ఉద్దేశం అంతా భగవంతుడు, మీ ఉద్దేశం అంతా ఆమె. కాబట్టి మీకు నరకమైంది, ఆమెకి స్వర్గమైంది అని చెప్తారంట. చూడండి, ఇది ఒక కాల్పనిక కథ ఉండవచ్చు. ఉద్దేశం చెప్పేదేమంటే మనసుని చూస్తాడు భగవంతుడు. మేము దుష్కర్మాలు, చెడ్డ పనులు, దురాలోచనలు అన్నీ వచ్చేది ఎక్కడ? పాపకర్మాలు మనసులో వస్తాయి. అన్ని మనసులో, పాపకర్మాలు మనసులో, దురాలోచన మనసులో, ఇంకొకరిని దొంగలించాలనేది మనసులో, అన్నీ వచ్చింది పాపాలన్నీ మనసులో. మేము గంగలో స్నానం చేసేది శరీరం, శరీరం శుద్ధి అవుతుంది కానీ మనసు శుద్ధి కాదు. మనసు శుద్ధికి ప్రాయశ్చిత్తము, మనశుద్ధికి ఎక్సర్సైజ్, మనశుద్ధికి ధ్యానం, మనశుద్ధికి వేరే ఉంది మార్గం. అయితే మేము వచ్చేస్తాం, స్నానం చేసి శుద్ధమైంది, గుడిలో పోయి దర్శనం చేసుకుని శుద్ధమైపోయింది అని అనుకుంటాం, అది మిగిలిపోతుంది. ఒక చిన్న ఒక ఉదాహరణ కూడా ఉంది దీనికి. ఒకరోజు ఒక ఆమె ఒక వ్యక్తిని చంపింది, కడుపులో చాకు కుచ్చి. అదే ఊరిలో ఇంకొక ఆయన కూడా ఒక ఆయనని కడుపులో చాకు కుచ్చి చంపిండు. అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు, ఈఎంఓ ఇక్కడ కూడా ఒక వ్యక్తి చనిపోయింది. ఈఎంఓ ఒక మర్డర్ చేసింది, ఆయన ఒక మర్డర్ చేసిండు.
ఇద్దరిది న్యాయాలయంలో జైలుకి పోతారు. కోర్టులో కొన్ని రోజులు నడిచిన తర్వాత ఆయమ్మని బాయిజ్జత్గా అంటే మర్యాదపూర్వకంగా ఇడిచిపెడతారు. అమ్మ నీ తల్లి తప్పు లేదు, నీవు ఇంటికి వెళ్ళిపో. ఆయన ఏమంటారు, నీవు జైలు లైఫ్ జైలు, నీకు ఇప్పుడు సత్యంతవరకు నువ్వు జైల్లో ఉండాలి. రెండు క్రియలు ఒకటే. ఈమె వ్యక్తిని చంపింది, ఆయన వ్యక్తిని చంపిండు. ఇక్కడ చాకు అక్కడ చాకు, అక్కడ కడుపులో కూర్చుండు, ఇక్కడ కడుపులో కూర్చుండు. రెండు కార్యాలు రెండు క్రియలు ఒకటే అయినప్పటికీ ఒకటికి విడిచిపెట్టినారు ఎందుకు, ఒకటికి లైఫ్ అయింది ఎందుకు అని ఆలోచిస్తే ఈ అమ్మ తన మానరక్షణ కొరకు, వాడు బలత్కారి మై మీద వచ్చిండు, ఈమెని బలత్కారం చేసేదానికి వచ్చిండు, తన ఆత్మరక్షణ కొరకు చంపింది. ఇది కరెక్టు. వాడు అక్కడ దొంగలించాలి, పైసలు ఎట్టేయాలి, వారి తిజోరిలో ఉన్న పైసలు తీసుకోవాలి, ఆదాని కొరకు పోయి వాడిని చంపిండు. అంటే క్రియ రెండు ఒకటే అయినప్పుడు కూడా ఉద్దేశం వేరే. ఈమెది ఆత్మరక్షణ, వాడిది దొంగతనం. కాబట్టి వానికి లైఫ్ అయింది. అట్లే భగవంతుడు కూడా మా లోపల ఉన్న ఇంటెన్షన్, మా ఉద్దేశం, మేము ప్రతి కార్యక్రమాలు చేసింది దాని వెనుక ఏం ఉద్దేశం ఉంది, ఎందుకొరకు చేస్తున్నాం, ఎవరైనా మోసగించేదానికి చేస్తున్నామా, ఇంకొకరి కొరకు ఏమైనా చేసేదానికి చేస్తున్నామా, మా ప్రఖ్యాతి అభిమానం నుంచి చేస్తున్నామా, అహంకారం నుంచి చేస్తున్నామా, మా చేసే అన్ని పనులు వెనుక ఉన్న ఉద్దేశంని చూస్తాడు. కాబట్టి మంచి ఉద్దేశంతో సమాధానంతో భగవంతుని గురించి ప్రార్థిస్తూ చేసిన కర్మాలు మాత్రం భగవంతునికి పుడతావంట. మిగతాన్ని మేము డాంబికంగా చేసినవి ఏవీ పనికిరావు అని దాని యొక్క ఉద్దేశం. కాబట్టి మేము ఎప్పటికీ ఆ పరమాత్మనికి సేవ చేసేటప్పుడు, పరమాత్మని గురించి మేము కార్యక్రమాలు చేసేటప్పుడు మనశ్శుద్ధిగా, మాకేమీ అవసరం లేదు, నిష్కామ కర్మం అంటారు, ఏ కామన లేని కర్మం, అది మాత్రం చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడు అనే ఉద్దేశంకి కథలు మొదలు ఎప్పుడో చెప్పి ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం వచ్చినందుకు చెప్పండి. భారత్ మాతాకి అందరికీ నమస్కారం.